ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు. సమంత సీన్స్ లేకపోతే బావుందనిపించింది. దీంట్లో పలానా వాడు హీరో, పలానా వాళ్ళు హీరోయిన్ అని చెప్పడానికి లేదు. ఇది ఒక సర్ప్రైజింగ్‌లీ ఔట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'శుభం' ప్రొడ్యూస్డ్ బై సమంత అండ్ సమ్ నోటబుల్ క్యారెక్టర్స్. ద సేమ్ వే కొన్ని డెబ్యూట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో, ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ బావుంది. ఇది ఒక సర్ప్రైజింగ్‌లీ ఔట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్. అంటే దేశంలో అందరూ చేసే ఒక పని ఒక లైఫ్‌కే ఎలా థ్రెట్ తీసుకొస్తుందనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ ఈ మూవీని ఎంగేజ్‌గా తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా కొన్ని రిపిటేటెడ్ సీన్స్‌తో అక్కడక్కడ బోర్ కొట్టినా యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ఒక ఇంటర్వెల్‌కొచ్చాక అసలు వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ వాట్ మైట్ బి ద సొల్యూషన్ అనే పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం ఫ్లాట్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఎంజాయ్ చేస్తారు. అంటే ద వే ఆఫ్ రైటింగ్ ద యూనిక్‌నెస్ ఆఫ్ ఎ స్టోరీ ఆర్ ఎ స్క్రీన్ ప్లే ఆర్ ఎ కామెడీ టైమింగ్ ఆర్గానిక్‌గా ఎళ్ళాయి అనిపించింది. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఇది అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా తగ్గాయి అనిపిస్తుంది. బట్ ఇదొక థియరటికల్ స్టఫ్ అంటే ఇటు అవును అని చెప్పలేను. ఇటు నో అని చెప్పలేను. దీంట్లో పలానా వాడు హీరో, పలానా వాళ్ళు హీరోయిన్ అని చెప్పడానికి లేదు. అందరికీ సమానమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. సో, ఈ మూవీ కథ విషయానికి వస్తే టీవీలో ఒక సీరియల్‌కి అడిక్ట్ అవుతున్న ఒక ఊరంతా. ఆ టీవీ సీరియల్‌కి ఊరంతా ఎందుకు అడిక్ట్ అయ్యింది? దాని నుంచి మన వాళ్ళు ఎట్లా బయటపడ్డారు? దానివల్ల హస్బెండ్స్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే గనక ఈ సినిమానైతే చూసేసేయండి. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ పరంగా వస్తే కొత్తగా పెళ్ళైన కపుల్ వాళ్ళ పెయిర్ బావుంది. ఇన్ ద సేమ్ వే చరణ్ పెరి మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సో, ఆయన చేసిన పెర్ఫార్మన్స్ కూడా నాకు చాలా నచ్చింది. నెగెటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్‌లో డ్రాగ్ అండ్ రిపిటేటివ్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ సమంత కెమియో గూడా అంత పండలేదు. సమ్‌వాట్ నాకెట్లా అనిపించిందంటే సమంత సీన్స్ లేకపోతే బావుండనిపించింది. మేబీ ఆవిడ ప్రొడక్షన్ చేస్తున్నందుకు ఆమెని దీంట్లో ఇరికిచ్చారు ఏమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. రియల్లీ సమంత పోర్షన్ అయితే అసలు నాకు నచ్చలేదు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే బావుంది. ఈ మూవీలో సాంగ్స్ అని మనని సినిమాలో ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. బీజీఎం కూడా సమ్ పార్ట్స్‌లో బానే ఉంది గానీ, సమ్ పార్ట్స్‌లో ఎక్కలేదు. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ చూస్తాను అనుకుంటే కనుక యూ విల్ ష్యూర్‌లీ ఎంజాయ్ ద మూవీ. ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 2.95 ఔట్ ఆఫ్ 5. మూవీ బావుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.